టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిర్దురాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇప్పుడు మనకి మృత్యు పంచకం వచ్చిందండి. పంచకము అంటే 5 అని అర్థం. మృత్యు అంటే మృత్యు పంచకం 5. చనిపోయిన తర్వాత ఆ పంచకం, ఆ శోధకం కాలంలో చేయాల్సినటువంటి 5 కార్యక్రమాలు, లేకపోతే వాటి నుంచి మనం తప్పించుకునేటటువంటి విధానాన్ని పంచకం, మృత్యు పంచకం అంటాం. మనకి ఎన్ని రకాల పంచకాలు ఉన్నాయంటే వాక పంచకం అంటే భీష్మ పంచకం అంటాం. భీష్ముడు శ్రీ మహావిష్ణువుని మహాభారతం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తిని స్తుతిస్తాడు. అది ఏకాదశి నుంచి శుక్ల ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు కార్తీక మాసంలో. దాన్ని వాక పంచకం లేదా భీష్మ పంచకం అంటాం. అలాగే ఆయుర్వేదక పంచకం అని ఉంటుంది. అలాగే మృత్యు పంచకం అనేటటువంటిది ఈ యొక్క మాసంలో, జ్యేష్ఠ మాసంలో వచ్చింది మనకి. ఈ యొక్క మాసంలో మనకి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందండి అంటే 6వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. 6 మే 2026 సంవత్సరం నుంచి 11 మే 2026 సంవత్సరం వరకు ఉంటుంది. మరి 6వ తారీఖున ఎప్పుడు వస్తుందండి అంటే సాయంత్రం 7 గంటల 3 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది రాత్రి. ఎప్పటి వరకు ఉంటుందండి అని అంటే 11వ తేదీ ఉదయం 8:36 నిమిషాలకు వెళ్ళిపోద్ది. మరి మధ్యలో ఏమిటండి అని అంటే ఆ నక్షత్రాలు ఉంటాయి. ఏమిటి ఆ నక్షత్రాలు అని అంటే ధనిష్ఠ సగం భాగం అయిపోయింది ఈ 6వ తేదీన. తర్వాత ధనిష్ఠ తర్వాత శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల్లో చంద్రుడు ప్రయాణం చేస్తున్నప్పుడు మనము మృత్యు పంచకం అని అంటాం. అయితే ఈ యొక్క పంచకం అనేటువంటి స్టార్టింగ్ ఏ రోజుతో స్టార్ట్ అవుతుంది? శనివారంతో ప్రారంభమైనప్పుడు, అంటే 6వ తేదీ శనివారం అయింది కాబట్టి శనివారంతో ప్రారంభమైనప్పుడు మనము మరణము అని చెప్పారు. అందుకే మృత్యు పంచకం అన్నారు. ఇకపోతే మంగళవారం నాడుతో ప్రారంభమైందనుకోండి, ఫైర్ యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక ఆదివారంతో స్టార్ట్ అయితే డిజీజెస్, రోగాలు, రొచ్చులు ఇలాంటివన్నీ వస్తాయి. మరి ఈ మృత్యు పంచకంలో ఏమిటండి అని అంటే ఎవరైనా సరే మన ఇళ్లల్లో ఈ తిథుల్లో మరణించినప్పుడు ఈ సమయంలో, అంటే ఈ యొక్క జ్యేష్ఠ మాసం 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అధిక మాసం కూడా వచ్చింది కదండి, ఈ టైంలో చనిపోయినప్పుడు ఒక ఇంటి నుంచి 5 చచ్చిపోతారు. వాళ్ళ వంశంలో ఎవరైనా 5 చుట్టాల్లో 5 ఎవరో ఒకళ్ళు చచ్చిపోతారు. లేదా శుభ్రంగా మిస్ఫార్చ్యూన్ వస్తుంది, నెగిటివిటీ వస్తుంది, బ్యాడ్ లక్ వచ్చి పనులు అవ్వకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ మరణాలనే చెప్పింది శాస్త్రం. ఇది ఎక్కడ చెప్పబడిందండి అంటే గరుడ పురాణంలో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు డైరెక్ట్ గరుత్మంతుడికి చెప్పాడు. మరి దీనికి నివారణ ఏమిటండి అని అంటే సాధారణంగా మనం నివారణ అనేటటువంటిది ప్రయాణాలు చేయకూడదు. ఈ సమయంలో చాలా డేంజర్ సమయం ఇది. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడేమో తమిళనాడులో విజయ్ ఫ్రీగా ఇస్తున్నాడు బస్సులు అని చెప్పేసి ఊరికనే ప్రయాణాలు చేసినట్లయితే యాక్సిడెంట్లు ఈ సమయంలో అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఎవరిళ్లలో వాళ్ళు ఉండాలి. నెక్స్ట్, ఈ యొక్క చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తామండి, శ్రాద్ధకర్మలు చేస్తాం కదా, కాష్టాన్ని కాలుస్తాం, శరీరాన్ని డైరెక్ట్ కాల్చేయకూడదు. డైరెక్ట్ కాల్చేస్తే 5 చచ్చిపోతారు. అందుకని ఏం చేయాలండి, శుభ్రంగా దర్భగడ్డితో మనము 5 మనుషుల విగ్రహాలు తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత దాన్ని చనిపోయినటువంటి వ్యక్తిని కాల్చేటప్పుడు ఆ పాడి మీద, కాల్చేసే పాడి మీద ఈ 5 బొమ్మలు పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి వాటికి అందరికీ కూడా మామూలుగా ఈ యొక్క శ్రద్ధకర్మ ఎలా చేస్తామో 5 యొక్క మరణం క్రియలు అక్కడ 5 చేస్తాం అన్నమాట. శ్రాద్ధ మంత్రాలు, పూజలు, ఈ కర్మకాండ మంత్రాలు ఇవన్నీ కూడా చదవాలి. ఈ రకంగా మనం చేసినప్పుడు మనకి ఆ నెగిటివిటీ పోయి ఇంకా ఆ మరణాలు, ఇంట్లో చనిపోయేటటువంటి మరణాలు అనేటటువంటి కొద్దిగా ఆగుతాయి. ఇప్పుడు కరోనా సమయంలో కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఎవరు భార్య వెళ్ళి భర్తను ముట్టుకుందా, చనిపోయిన భర్తను ముట్టుకోలేడానికి వీల్లేదు. కొడుకు వెళ్ళి తండ్రిని ముట్టుకోవడానికి ఉన్నాడా, కర్మకాండ చేయడానికి లేదు. అసలు శ్మశానానికి వెళ్ళడానికే లేదు. అది శవాల్ని ప్రేత శవాల్లాగా
కాల్చేసే వాళ్ళకి ఇచ్చేశారు. మరి కర్మకాండలు అవన్నీ లేకుండా ఎలా పడితే అలా కాల్చేశారు. అలాగే యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు బయట బోల్డ్ మంది చచ్చిపోతూ ఉంటారు. ఆ చచ్చిపోయినప్పుడు అవన్నీ కూడా కాల్చేస్తారండి. ఒక కర్మకాండ శవాన్ని ప్రేత సంస్కారం చేయకుండా అలా వదిలేస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా మనకి ప్రేత జన్మలు ఎత్తుతారు వాళ్ళు పాపం. అక్కడి నుంచి వీళ్ళకి ఏమవుతాయంటే అండి, మోక్షం రాదు. కాబట్టి గాలి ధూళై ఇక్కడెక్కడే తిరుగుతా ఆత్మలన్నీ కూడా ఆ వంశం వాళ్ళని ప్రేతకర్మలు శ్రాద్ధకర్మలు ఇవన్నీ చేయమని చెప్పేసి వాళ్ళని పట్టుకుంటాయి. వాళ్ళకి కష్టాలను కలిగిస్తాయి, అవసరమైతే వాళ్ళకి చావుని కలిగిస్తాయి. అరే మన చుట్టాలే కదండి చచ్చిపోయిన వాళ్ళు మనకి మేలు చేస్తారండి అంటే కుదరదమ్మా. అది బాడీ ఉన్నప్పుడు వరకే చుట్టాలు, చచ్చిపోయిన తర్వాత అది ప్రేతాత్మ. ఆ ప్రేతాత్మ చుట్టమైన నీ తాత ప్రేతాత్మైన నీ తండ్రి ప్రేతాత్మైన నిన్ను పట్టుకుంటుంది. ప్రేతాత్మ లక్షణం ఏమిటండి? బ్యాడ్ చేయడము, రక్తాన్ని పీల్చడము, అలాగా నెగిటివిటీని ఇవ్వడం. సో నిన్ను కూడా వాళ్ళ లోకానికి తీసుకెళ్ళిపోవడానికి చూస్తుంది అనమాట. రారా బాబు నేను ఎలా పోయాను, నువ్వు కూడా రా అని. పేకాట ఆడేవాడు రా నువ్వు కూడా అని, మందు కొట్టేవాడు నేను తాగుతున్నాను నువ్వు కూడా తాగు, రియల్ ఎస్టేట్ కొనేవాడు నేను నా సైట్ కొంటున్నాను నువ్వు కూడా నా పక్క సైట్ కొను అని ఎలాగైతే లాక్కెళ్ళిపోతారో అలా చనిపోయేటప్పుడు వాళ్ళని కూడా మనల్ని కూడా లాక్కెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఈ మృత్యు పంచకంలో మనం ఈ యొక్క మనం ఏమండి చనిపోయిన వెంటనే శ్రాద్ధకర్మలు చేయలేదండి, కష్టాన్ని కాల్చలేదండి అని ఏ పంతులు గారి దగ్గరికన్నా ఏ జ్యోతిష్కుడి దగ్గరికన్నా వెళ్తే వాళ్ళు దొరికాడు రబ్బాకరా అని చెప్పేసి ఏం చేస్తాడంటే, ఎక్కడికి వెళ్ళిపోవాలా? గోకర్ణం వెళ్ళిపోవాలా. గోకర్ణం వెళ్ళిపోతే అక్కడ మీకు ఏం చేసేస్తారు, మోక్షనారాయణ బలి పూజ, ఆశ్రేష బలి పూజ అని అది చేసేస్తే 1 లక్ష రూపాయలు 2 లక్షలు వేసేస్తారు. మళ్ళీ బస్సు వేసేస్తారు మీకు. ఈ జనాలు కూడా ఎంత తెలివి తక్కువ దద్దమ్మలంటే అక్కడ ఫుడ్ ఫ్రీగా పెడుతున్నారు, అక్కడ లాడ్జ్లు, అది ఒక బిజినెస్ అనమాట. చాలామంది ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా వేసేస్తున్నారు అనమాట గోకర్ణం యాత్ర. పోనీ పంతులు అంటే వాడు పుట్టకోటి కోసం ఏదో కమిషన్ కోసం తీసుకెళ్తున్నాడు అనుకుందాం. ఛానల్ ఓనర్లు ఆ పంతుల చేత చెప్పిస్తారు. ఆ పంతులు ఎప్పుడైతే మానేస్తే వీళ్ళు కూడా బస్సులు వేసేసి తీసుకెళ్ళిపోవడం. గోకర్ణం పిండాల మీద బిజినెస్. అక్కడ శుభ్రంగా హోటల్లో పెడతారు భోజనాలు, పిండ భోజనాలు అనమాట. అక్కడ పిండాల పంతులు నీకేమైనా శుచిగా వండేసి భోజనాలు, ఇదేమన్నా పెళ్లి పందిరా ఇది చావులి, వాళ్ళ గయా ఊరంతా కూడా పిండాలే. లక్షల కోట్ల రూపాయలు వస్తాయి పంతులకి, కానీ అక్కడ కళ ఉండదు, ప్రేతాత్మ కళ ఉంటుంది. ఆ విధంగా వీళ్ళంతా కూడా అక్కడ భోజనాలు పెడుతున్నారు. ఫ్రీ అండి అని, లాడ్జ్ ఫ్రీ కాదు. అక్కడ కట్టుకొని వెళ్ళేసి ఈ ప్రేతాత్మ ఈ యొక్క మోక్షనారాయణ బలి పూజ ఇవన్నీ అయ్యని నాసికా త్రయంబకేశ్వరం అంటాడు ఒకడు, కన్నడ పూజారులే చేయాలంటాడు ఇంకొకడు, గోకర్ణంలో తీసుకెళ్ళాలా అంటే ఇక్కడ పంతులు లేరు. ఇంకా ఇక్కడ తెలుగు వాళ్ళకి రావు మంత్రాలు, లేకపోతే ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసేది పాపం ఇప్పుడే వచ్చింది మోక్షనారాయణ బలి పూజ, తర్వాత ఈ గోకర్ణం ఇవన్నీ కూడా సిగ్గుండాల చెప్పడానికి. అలాగే వీళ్ళు కూడా జనం కూడా వెళ్ళడానికి సిగ్గుండాల, కష్టపడి పని చేద్దామని లేదు. మోక్షనారాయణ బలి పూజ అండి, గోకర్ణం వెళ్ళానండి. ఎవడన్నా మా శిష్యుడిని ఒకడిని వాడు ఏం చేశాడు, వాళ్ళ అన్న ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లో పడేస్తే 80 లక్షలు అడిగాడు. వాడిని మనం విడిపించుకొచ్చాం. మా ఎస్ఐలు సిఐలు మాట్లాడి పాపం డీసీపీ దగ్గరికి తీసుకెళ్ళి అన్నీ చేస్తే వీడు గోకర్ణం వెళ్తాడంటే ఆ గోకర్ణంలో శివుడు వచ్చి వీడికి రక్షించేస్తాడు. వీడు చేసేదేమో రేప్ కేసులు, ఇలాంటి గొడవల్లో ఆ ఊరికి ఎందుకు వస్తాయి అపవాదులు. ఏదో జరిగింది మొత్తం మీద, వీడి వల్ల వాళ్ళు చనిపోయారు. చనిపోతే శివుడు వస్తాడా, ఈ పంతులు వస్తారా పోలీస్ స్టేషన్కి? మేము గోకర్ణం వెళ్ళామండి. అలాగే జాతకాలు బాగోకపోతే కష్టపడి ఆ రోజు ఏం చేయమని చెప్పింది శాస్త్రం? దానాలు చేయమంది. గోదానం, భూదానం, వస్త్రదానం, ఈ దానాలన్నీ ఎవరికి చేయమంది? పంతులు మాకు ఇచ్చేయండి అంటారు. పంతులకి ఏంటి ఇచ్చేది? ఇవ్వండి, పంతులకి ఇవ్వండి. పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి ఇవ్వాలి. నీ ఇళ్లలో గోల్డ్ ఏమండి ఎన్ని లక్షలు అయిపోద్దండి? 5 లక్షలు అయిపోద్దండి. ఇన్వెస్ట్మెంట్కి ఏది బిజినెస్ బాగుంటుందండి గురువుగారిని అడిగితే ఈ పంతులంతా రెచ్చిపోయి గోల్డ్ కొనుక్కోండి అమ్మా 5 లక్షలు అయిపోద్ది ఈ ఇయర్ ఎండింగ్ అంటే గోల్డ్ కొనేస్తున్నారు. బీరువాల్లో కట్ల కాదు దాచేది, అది తీసి పంచాలి. పంచకపోతే ప్రేతాత్మలు అయిపోయి వీళ్ళంతా కూడా మిమ్మల్ని పీక్కు తింటారు. కాబట్టి పంచకంలో ఇది మృత్యు పంచకం. అంటే ఈ పంచకంలో చనిపోయినటువంటి వాళ్ళకి శాస్త్రోక్తంగా చేసుకొని నేను చెప్పిన విధానంలో చేసుకుంటే ఆ చావులు ఆగుతాయి, ఆ రోగాలు కొత్తగా రోగాలు రావు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు కాల్ చేసి మా సెక్రటరీని అడగండి, కాంటాక్ట్ చేస్తాడు. శుభమస్తు.